ఇక అప్డేట్స్ చూద్దాం. వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనాల కోసం వచ్చిన భక్తులతో తిరుమల గిరులు కిటకిటలాడుతున్నాయి. ముక్కోటి ఏకాదశి సందర్భంగా వేలాదిగా భక్తులు తిరుమలకు తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచి స్వామివారి దర్శనానికి భక్తులను అనుమతిస్తున్నారు. పలువురు ప్రముఖులు సైతం శ్రీవారిని దర్శించుకున్నారు. మొత్తంగా ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి గోపీనాథ్ అందిస్తారు. గోపీనాథ్. పద్మ మొత్తం మీద శ్రీవారి దర్శనం కోసం ప్రతిరోజు కూడా వేలాది మంది లక్షలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. అయితే ఇవాళ రేపు 2 రోజుల పాటు మాత్రం వైకుంఠ ఏకాదశి అంటే ఏకాదశి రేపు ద్వాదశి ఆలయం లోపల ఉత్తర ద్వార దర్శనం కూడా వెళ్ళాలనేది ప్రతి భక్తునికి కోరిక. జీవితంలో ఒకసారైనా సరే ఏదైతే మోక్ష మార్గంగా అంటే తిరుమలలో ఉన్నటువంటి ఏదైతే ఉందో ఆ ద్వారం గుండా పెట్టి ఆ స్వామివారిని దర్శనం అంటే స్వామివారి దర్శనం తర్వాత ఆ ద్వారం గుండా వెళ్ళాలనేది భక్తుల విశ్వాసం. అందువల్లనే పెద్ద ఎత్తున భక్తులు తిరుమలకు రావడం జరిగింది. నిన్న మొన్న కూడా తిరుపతిలో కొన్ని ఇష్యూస్ ఉన్న కారణంగా అంటే దాదాపుగా 2 లక్షల మంది వరకు కూడా ప్రత్యేకంగా టోకన్స్ ఏర్పాటు చేశారు. ఆ టోకన్స్ అన్నింటినీ కూడా తీసుకున్నటువంటి భక్తులు ఇవాళ తెల్లవారుజామున 2 గంటల నుంచి కూడా వాళ్ళు దర్శనం చేసుకుంటున్నారు. అయితే తిరుమలకు వచ్చిన ప్రతి భక్తునికి కూడా ఆధ్యాత్మిక పుట్టిపడే విధంగా కావచ్చు, లేదంటే ఆలయం వద్దకు వచ్చిన వెంటనే గోవింద నామస్మరణ చేస్తూ కూడా ఆలయం లోపల వెళ్లే విధంగా ఇప్పటికే కూడా టీటీడీ ఏర్పాట్లు చేసి ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా ఆ రకమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. వివిధ రకాల పుష్పాలు అంటే దేశ విదేశాల నుంచి కూడా ఎన్నో రకాల పుష్పాలను తీసుకొని వచ్చి మరి ఆలయాన్ని అత్యంత సుందరంగా ముస్తాబు చేశారు, అలంకరణ చేశారు. ప్రధానంగా ఆలయం అంటే మహద్వారం నుంచి కూడా గర్భాలయంలో ఉన్నటువంటి స్వామివారికి సంబంధించిన ప్రధాన ఆలయం వరకు, అదే విధంగానే శ్రీవారిని దర్శనం చేసుకున్న తర్వాత ఆలయం పక్కనే ఉన్నటువంటి ఏదైతే మోక్ష మార్గంగా భక్తులు విశ్వసిస్తారో కూడా పెద్ద ఎత్తున భక్తులు తల్లి వస్తూ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. మొత్తం మీద భక్తులకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా టీటీడీ ఏర్పాట్లు చేసింది. ఇవాళ రేపు 2 రోజుల పాటు కూడా ఈ రకంగా దర్శనాలు కొనసాగుతాయి. మొత్తం వైకుంఠ ద్వారం కూడా 10 రోజుల పాటు కూడా దర్శనాలు కొనసాగించేందుకు టీటీడీ అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అంటే ఇవాళ రేపు 2 లక్షల మంది వరకు కూడా దర్శనం కొనసాగిస్తారు. దాని తర్వాత 8 రోజుల పాటు కూడా 7 నుంచి 8 లక్షల మంది వరకు కూడా భక్తులు దర్శనం చేసుకునే విధంగా కూడా టీటీడీ ఏర్పాట్లు చేసిందని మనం చెప్పొచ్చు. పద్మ.